ఇన్సూరెన్స్ మోసం, ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్ అనేది ఇవ్వవు. హాస్పిటల్‌కి వెళ్తే ఇన్సూరెన్స్ పాలిసీ ఉంటే మోసం చేసేస్తారు. జనరల్‌గా ఇవి రెగ్యులర్‌గా వింటూ ఉంటాం కదండీ! అసలు మనకి ఎలాంటి యాక్సిడెంటల్ ఇన్సిడెంట్‌గా క్లెయిమ్ రాదు. మనం సిక్ అవ్వము అనుకుంటే అసలు ఇన్సూరెన్స్ పాలిసీనే తీసుకోకండి. డబ్బులైతే అనవసరంగా ఖర్చు పెట్టకండి. హ్యాపీగా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే దాచుకున్న డబ్బులు ఖర్చు పెట్టేయండి. లేదనుకుంటే ఇన్వెస్ట్ చేసిన గోల్డ్ కానీ, సైట్స్ కానీ, ప్లాట్స్ కానీ సేల్ చేసేసి రికవరీ చేసేసుకోండి. అనవసరంగా ప్రీమియం కట్టి ఎందుకు డబ్బులు పాడు చేసుకోవడం. ధైర్యంగా హ్యాపీగా మీరు ఏదొచ్చినా సరే కూడా నేను బేర్ చేసుకుంటాననుకుంటే అసలు పాలిసీనే తీసుకోకండి. ఇంకా వీలైతే అప్పులు చేసేస్తాను దానికే ఉంది. ఏంటి మనం పాలిసీ ప్రీమియం మనం కట్టే ప్రీమియం కంపెనీకి ఏమైనా లాస్ అయిపోతుందా? అందువల్ల పాలిసీనైతే ఇలాంటి మైండ్ సెట్‌తో ఉంటే తీసుకోకండి. నిజంగా మీకు ఇన్సూరెన్స్ ఉపయోగపడాలి, నాకు కష్టం వచ్చినప్పుడు నాకిది క్లెయిమ్ రావాలి అనుకుంటే ఒక మంచి అడ్వైజర్‌ని మీట్ అవ్వండి. మీకున్న పాస్ట్ హిస్టరీనంతా చెప్పండి. మీకేం కావాలనుకుంటున్నారో డిస్కస్ చేయండి. దానికి తగ్గట్టుగానే మీకు పాలిసీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు క్లెయిమ్ టైమ్‌లో వాళ్ళని కాంటాక్ట్ చేసినట్టయితే సపోర్ట్ చేస్తారు. అంతేగాని మీరు మోసం అనుకుంటే అసలు పాలిసీనే తీసుకోకండి.